వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత రేణు దేశాయ్ పైన ట్రోల్స్ విరుచుకుపడుతున్నాయి. నీచమైన కామెంట్లు పెడుతూ ఆమెను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఆమెతో పాటు ఆమె పిల్లలు ఆద్య, అకీరాల పైన కూడా ట్రోల్స్ చేయడంతో ఆవేదన చెందింది రేణు దేశాయ్. తాను తన పిల్లలు మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నాయో తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది రేణు దేశాయ్. అయితే అప్పటికి కూడా ఈ ట్రోలింగ్ ఆగకపోవడంతో సోషల్ మీడియాకి దూరం అవుతున్నట్లుగా ప్రకటించారు రేణు దేశాయ్. తన ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలను క్లోజ్ చేస్తూ భావోద్వేగ మెసేజ్ ఇన్స్టాలో తెలియజేశారు. తన పైన వస్తున్న ట్రోలింగ్, విపరీతమైన ద్వేషం కారణంగానే ట్విట్టర్ అదే విధంగా ఫేస్బుక్ లను తొలగిస్తున్నట్టుగా తెలిపారు రేణు దేశాయ్. అయితే తన బాగు కోరుకునే కొంతమంది గొప్ప వ్యక్తుల సలహాలతో ఇన్స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో నేను ఉంటానని తెలియజేశారు. అయితే ఇన్స్టాగ్రామ్ ని తాను కావాలని వాడుకోవట్లేదని, తన సేవా కార్యక్రమాల కోసం కొనసాగించడానికి ఇన్స్టాగ్రామ్ ని వినియోగిస్తున్నట్టుగా తెలిపారు రేణు దేశాయ్. పేద పిల్లలకు ఆహారం, ప్రమాద కేసులు, మూగ జీవాలకు ఆహార ఏర్పాట్లు, కుక్కల రక్షణ, వాటికి వైద్య సదుపాయం వంటి సేవల కోసం ఇన్స్టాగ్రామ్ ను ఉపయోగిస్తున్నానని తెలిపారు రేణు దేశాయ్. తన స్వచ్ఛంద కార్యక్రమాల గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్టులను అరుదుగా చూస్తూ ఉంటాను అని, ఇన్స్టా ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, కాబట్టి తనకి ఇన్స్టాగ్రామ్ చాలా అవసరమని, దాని గురించి నేను తొలగించట్లేదు అంటూ తన ట్రోల్స్ కి ఒక దండం పెట్టేసింది రేణు దేశాయ్. అయితే రేణు దేశాయ్ ఏదైనా పోస్ట్ పెడితే ఆమెకు మద్దతు తెలిపే వారితో పాటు హేట్ చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో రేణు దేశాయ్ ట్వీట్ వార్ నడుస్తూనే ఉంటుంది ప్రతిరోజు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత రేణు పైన ట్రోలింగ్ ఎక్కువైంది. ఇది జరిగింది ఆ ఫోటోనే అసలు కారణం. పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత అకీరానందన్ తన తండ్రి గెలుపు సంబరాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక పవన్ గెలిచిన తర్వాత ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో తనతో పాటు తన కొడుకు అకీరానందన్ ని కూడా తీసుకువెళ్లారు పవన్ కళ్యాణ్. అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవో కూడా ఉంది. కాగా ప్రధానిని తన మాజీ భర్త కొడుకు కలవడంతో ఆ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది రేణు దేశాయ్. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలో అన్నా లెజినోవోని కట్ చేసి పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక అప్పటి నుంచి కూడా రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టినా కూడా చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు అందరూ. అయితే ఈ ట్రోలింగ్ ని చూసిన తన కూతురు ఆద్య ఏడ్చిందట. ఆవేదన వ్యక్తం చేశారు రేణు దేశాయ్. మీకు కుటుంబాలు ఉన్నాయి కదా, నేను ఒక తల్లినే కదా, తల్లిని హేళన చేస్తూ మీమ్స్ చేస్తారా? మీకు అమ్మ, అక్క, కూతుర్లు ఉంటారు కదా, మీరు అసలు మనుషులే కాదు జంతువుల్లాగా మారిపోయారు మీరందరు కూడా. చేతిలో ఫోన్ ఉంది కదా అని సెలబ్రిటీలను ఏదైనా అంటారా మీరు? ఇంత నీచంగా కామెంట్ అసలు ఎలా పెడతారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్. అయితే నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఇప్పటికీ కూడా ఆగకపోవడంతో చివరికి ట్విట్టర్, ఫేస్బుక్ లను దూరం అవుతున్నట్టుగా ప్రకటించారు రేణు దేశాయ్. అయితే గతంలో కూడా రేణు దేశాయ్ ట్విట్టర్ కి దూరం అయ్యారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తనకి కాబోయే వాడితో దిగిన ఫోటోను అప్పట్లో షేర్ చేసింది రేణు దేశాయ్. ఇక ఆ టైంలో కూడా ఆమెను చాలా దారుణంగా ట్రోల్ చేయడంతో ట్విట్టర్ లోకి దూరం అయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యారు రేణు దేశాయ్. ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్, ఫేస్బుక్ లకు దూరం అయ్యారు రేణు దేశాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.